ఎస్పెషలీ క్రెడాయి మీటింగ్ వల్ల హైదరాబాద్ మార్కెట్స్ పైన ఎఫెక్ట్ పడి ముందు లాగా ఇక్కడ పరిస్థితులు సెట్ అయిపోయాయి అనుకోవచ్చా? ఇప్పుడు అనుకోవచ్చు అని దాన్ని నేను 100% చెప్పలేను, బట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అయితే ఉంది. ఎందుకంటే క్రెడాయి మొన్న షో అయినప్పుడు దాదాపు 60 to 70 బిల్డర్స్ పాల్గొన్నారు, టాప్ బిల్డర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్. మొత్తం ఇన్వెంటరీ అంటాం మన స్టాక్లో ఉన్నాయి, మొత్తం 60 to 65% స్టాకు ఉన్న బిల్డర్స్ అందరూ కూడా అక్కడ ప్రజెంట్ అయ్యారు. ఇటు విల్లాస్ కానీ, ఇటు ప్లాట్స్ కానీ, ఇటు ఫామ్ ప్లాట్స్ కానీ, హై రైజ్ బిల్డింగ్ ఏదైనా సరే, కమర్షియల్, రెసిడెన్షియల్. సో అది ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే ఈసారి క్రెడాయి షో మీరు చూస్తుంటే అంతకుముందు ఎప్పుడు లేకుండా అంత షోకేసింగ్ బాగా చేసుకున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అంటే ఆ ప్రోడక్ట్ని ఎలా బ్రాండ్ చేయాలి, కస్టమర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇప్పుడు తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు రెట్టింపు అవుతుంది అనేది బాగా షోకేస్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ ఆర్ యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్. మనం 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే ఇటుకతో కట్టేవాళ్ళం, ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్. దాని తర్వాత యాష్ బ్రిక్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ మైవాన్ టెక్నాలజీ ఉంది, ఐజీబీసీ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వాడితే ఏమవుతుందంటే మీకు ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఫ్రీ అది కావాలి. అది దానికి పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే బిల్డర్స్ పాజిటివ్గా ఉన్నారు, గవర్నమెంట్ పాజిటివ్ ఉంది. అండ్ ఈ రెండు ఉంటే ఒక అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఇప్పుడు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయండి? జనరల్గా మార్కెట్లో వెస్ట్ జోన్ ఒకదే రేట్లు పెరిగాయి, అటు బెంగళూరు హైవే కానీ, ఇటు ముంబై హైవే కానీ. ఎందుకు పెరిగాయి? డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్. అప్పుడే కదా రేట్లు పెడతాయి. ఒక ఐటమ్ 10-20 మంది కొనేవాళ్ళంటే ఎవడు కండబలం గుండె బలం అంటారు, రేటు డబుల్ బలం ఎవరుంటే వాళ్ళు కొనుక్కుంటారు. మధ్యతరగతి పీపుల్ నార్మల్ సొంత ఇంటి కల్లా నెరవేర్చడం కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మన డెవలప్మెంట్స్ అటు ఓఆర్ఆర్ కానీ, RRR కానీ, మిగతా ఏరియాస్ కానీ చూసుకుంటే ల్యాండ్ అవైలబిలిటీ యూజ్లోకి వస్తుంది. ఇప్పుడు ఉన్నది కానీ యూజ్లో లేదు. మేబీ మెజారిటీ ఆఫ్ దమ్ 111 జీవోలో ఉంది, కన్జర్వేషన్ జోను, అది FTL అని, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని, అది అగ్రికల్చర్ ల్యాండ్ అని వీటిలో ఉంది. సో అది యూ కెనాట్ రియల్లీ యూస్. అగ్రికల్చర్ ల్యాండ్ వేరు, నాలా కన్వర్షన్ అయిన తర్వాత ల్యాండ్ వేరు. సో వాటికి అన్నిటికి కూడా వీళ్ళు స్కోప్ ఇస్తున్నారు. అంటే బిల్డర్స్ కూడా దే ఆర్ పుట్టింగ్ దేర్ డిమాండ్స్. సార్ మా ఇప్పుడు గవర్నమెంట్కి ఏం కావాలి? మేజర్ రెవెన్యూ. యాజ్ ఆఫ్ టుడే నాకు తెలిసినంత వరకు 90,000 crores పర్ యానం రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లభిస్తుంది. రీసెంట్గా మన ప్రైజెస్ రివైజ్ చేస్తామంటున్నారు, భూమి రేట్లు కానీ, స్టాంప్ డ్యూటీ రేట్లు కానీ. దానివల్ల ఇంకో 10-15 వేల కోట్లు మళ్ళీ అదనంగా వస్తుంది. అంటే 30-40% పెంచుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో అందరికీ ఎలక్షన్ టైంలో రియల్ ఎస్టేట్ ఎందుకు స్లో అవుతుంది మీకు ఐడియా ఉందా? ఎందుకంటే ఏమవుతుంది, లిక్విడ్ మూవ్మెంట్ ఉండదు, క్యాష్ మూవ్మెంట్ ఉండదు. మన దాంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మరి దారుణం అన్నమాట. ₹1,00,000 ఉంటే 5 లక్షలు గవర్నమెంట్ రేట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్కి ఎంత స్టాంప్ డ్యూటీ లాస్? మనం 7.6% కడతాం. 7.6% కడుతుంటే సపోజ్ ₹1,00,000 10 లక్షలు చూపించారు, 76,000 కడతాం. అదే 40 లక్షలు చూపించారు, 3 లక్షలు. ఒక డీల్లోనే 2-3 లక్షలు తేడా ఉంది. ఈ లెక్కను చూసుకుంటే మీకు ఎంత ఇన్కమ్ వస్తుందని అర్థమైంది. సో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే చాలా ఇంటెలిజెంట్గా వర్కౌట్ చేసి బెస్ట్ సోర్స్ ఫర్ రెవెన్యూ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఆయనకి తెలిసిన మాట. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ వాళ్ళు కూడా చేశారు. ప్రతి గవర్నమెంట్, ప్రతి సీఎంలో, ప్రతి టర్మ్లో కూడా ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చేస్తూనే వచ్చారు. కేసీఆర్ గారు వచ్చిందంటే కొద్దిగా స్పీడ్గా పెరిగిందన్నమాట అయితే చెప్పొచ్చు. సిటీలో ఇంక్రీజ్ వెరీ అబ్నార్మల్. అంటే ₹10 అయితే ₹100 చేశారు ఆయన 10 సంవత్సరాలు. అందుకని మీరు సిటీలో చూసుకుంటే ఓట్స్ అన్నీ టీఆర్ఎస్కే పడ్డాయి, ఎక్కడ కూడా కాంగ్రెస్ రాలే. బయట ఓట్లన్నీ కాంగ్రెస్ పడ్డాయి, టీఆర్ఎస్. సో దేర్ ఇస్ క్లియర్ ఇండికేషన్ ద సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ కేసీఆర్. అండ్ దేర్ అనదర్ క్లియర్ ఇండికేషన్ అదర్ అవుట్ సైడ్ హైదరాబాద్ పీపుల్. హైదరాబాద్ కూడా వెస్ట్ జోనే ముఖ్యంగా, కానీ మిగతా జోన్లో కూడా కొద్ది పికప్ అయిపోయారు. సో దానివల్ల ఏమైందంటే ఈయన ఫోకస్ ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఏ తప్పులు జరిగాయి కొత్త గవర్నమెంట్ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే సంక్షేమ పథకాల మీద గవర్నమెంట్ నడపడానికి ట్రై చేస్తారు, బట్ అది వర్కౌట్ కాలే. ఇప్పుడు ఈయన వచ్చాక సీఎం గారు ఎవరైతే CBN గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ 3 times సీఎం అయ్యారు. ఇట్స్ ఎ ప్రూవన్. అంటే ఆల్రెడీ చేస్తున్నాడు, హైదరాబాద్ని డెవలప్ చేశారంటే. ఒక 1994-5లోనే ఆయన సీఎం అయినప్పుడు 2020 విజన్ అని పెట్టాడు. 25 years ప్లాన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన 24లోనే 2050 ప్లాన్ పెట్టారు. అంటే నెక్స్ట్ 25 yearsలో ఏం అవసరం, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎప్పుడైనా సిటీ డెవలప్ అవ్వాలి, రేట్లు పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, అన్ని రకాల కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్ మిగతా ఫండింగ్, ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వచ్చాయంటే మిగతా అయిపోతాయి. సో ఓవరాల్గా క్రెడాయి షోలో
పాజిటివ్నెస్ కనిపించింది. మేజర్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ టు అటెండ్. బట్ ప్రభుత్వం నుంచి ఐదర్ మినిస్టర్ కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎవరు కూడా అటెండ్ కాలేదు. దానికి కారణం ఏమై ఉంటుందంటారు? నాకు తెలిసినట్టే ముందు రోజు వస్తానని ఆయన ఎజెండాలో కూడా పెట్టారు, సీఎం విల్ కమ్ అని. Modern businesses pose several challenges, and it is imperative that I'm ready to face them. The course curriculum, infrastructure, and faculty at Sun is the perfect grooming ground for me. Sun International, Hyderabad, Visakhapatnam.